11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ఏకాదశోऽధ్యాయః. విశ్వరూప సందర్శన యోగః. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఈ అధ్యాయంలో పరమాత్మ అర్జునుడికి విశ్వం యొక్క అనంతమైన రూపాన్ని చూపించాడు అనడం కన్నా చూచినట్టు భ్రమ కలిగించాడు అనడం సమంజసం. విశ్వమంతా తనలోనే ఉందని చెప్పాడు. విశ్వమే తన రూపముగా కలవాడు కాబట్టి పరమాత్మకు విశ్వరూపుడు అని పేరు పెట్టారు. కానీ మనం పరమాత్మను సాకారంగా మన భావాలకు అనుగుణంగా వివిధ రూపాలలో, అది మనం ఏ రూపంతో ఉన్నామో ఆయా రూపాలలో పూజిస్తున్నాము. కాబట్టి పరమాత్మకు కూడా మన మాదిరి కాళ్ళు, చేతులు, తల, మొండెము ఉన్నాయి ఊహించుకుంటాము. కానీ పరమాత్మ నిరాకారుడు. మరి విశ్వరూపుడు నిరాకారుడు అయిన పరమాత్మను చూడడం ఎలా సంభవము? అర్జునుడు ఎలా చూడగలిగాడు అన్న ప్రశ్న మనసులో ఉదయిస్తుంది. అర్జునుడికి కేవలం మనిషి ఆకారాలు మాత్రమే తెలుసు. అందుకని నాలోనే ఈ అనంత విశ్వాన్ని చూడు అని అన్నాడు పరమాత్మ. అది కూడా జ్ఞాననేత్రంతో చూడు అన్నాడు. మన మామూలు కళ్ళు కొంత దూరం మాత్రమే చూడగలవు, ఒకవైపు మాత్రమే చూడగలవు, వెనుక వైపుకు చూడలేవు. కళ్ళు మూసుకుంటే అమెరికా కూడా మన కళ్ళ ముందు ఉంటుంది. అదే సూత్రాన్ని పాటించాడు పరమాత్మ. మరి జ్ఞాననేత్రం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే అదే మూడో నేత్రము, మనోనేత్రము అని అంటారు. మామూలు కళ్ళు మూసుకుంటే మనోనేత్రము తెరుచుకుంటుంది. ఆ మనోనేత్రంతోటే మనం కలలో ఎన్నో విషయాలను చూడగలుగుతున్నాము. నిద్రలో మాత్రమే కల వస్తుంది. మెలకువగా ఉండి మనోనేత్రం తెరుచుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గం. అది నిర్మలమైన మనసుతో, అచంచలమైన బుద్ధితో, ఏకాగ్రమైన చిత్తంతో ధ్యానం చేయాలి. అప్పుడే జ్ఞాననేత్రము, దివ్య చక్షువు తెరుచుకుంటుంది. ఈ అనంత విశ్వాన్ని చూడడము సాధ్యమవుతుంది. దివ్య దృష్టి అంటే ఈ అనంత విశ్వంలోని ప్రతి జీవిని, ప్రతి వస్తువును దివ్యంగా పరమాత్మ స్వరూపంగా భావించగలగడము. దీనికి జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము వేదములు, శాస్త్రములు, ఉపనిషత్తులు, పురాణాలు చదవడం వలన లభిస్తుంది. ఎందుకంటే అమెరికా ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే తర్వాత ఎప్పుడు కళ్ళు మూసుకున్నా అమెరికా మన ఊహాలోకంలో కనిపిస్తుంది. అసలు అమెరికా చూడని వాడికి అది సాధ్యం కాదు. అసలు విశ్వం ఎలా ఉంటుందో, దాని స్వరూప స్వభావాలు ఏమిటో తెలియకుండా దానిని మనోనేత్రంతో చూడడం సాధ్యం కాదు కదా. అందుకని విశ్వరూప దర్శనం ముందు విభూతి యోగమును చెప్పాడు. పరమాత్మ విశ్వరూపం చూడాలంటే దానికి మానసికంగా సిద్ధం కావాలి. దానిని దివ్య చక్షువు, మనోనేత్రము అని పెద్దలు చెప్పారు. ఆ దివ్య చక్షువుతో చూడడం అంటే పరమాత్మను ఏదో ఒక రూపంలో, అంటే నిత్యం మనం పూజించే విగ్రహ రూపాలు, విష్ణువు, శివుడు, రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, కుమారస్వామి, సాయిబాబా ఇలా కాకుండా పరమాత్మ విశ్వం అంతా నిండి ఉన్నాడు అనే దివ్యమైన భావనతో చూడడం. ఆ భావనతోనే అర్జునుడు తన మనోనేత్రంతో, దివ్య చక్షువులతో పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని సందర్శించాడు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విశ్వరూప దర్శన యోగంలోకి ప్రవేశింది. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఓ కృష్ణ, నా మీద నీకున్న అనుగ్రహంతో పరమమైనది, అత్యంత రహస్యమైనది, అధ్యాత్మము అని పేరు కలది అయిన విద్యను నాకు బోధించావు. నీవు చేసిన బోధనలతో నాలో ఉన్న అజ్ఞానము పూర్తిగా తొలగిపోయింది. నాలోని మోహము నశించింది. అర్జునుడు సగటు మనిషికి ప్రతీక. నా మీద ఉన్న అనురాగంతో, దయతో నన్ను అనుగ్రహించడానికి నాకు ఎన్నో విషయాలు చెప్పావు. పరమమైన రహస్యాలు కూడా చెప్పావు. అందుకే పరమం గుహ్యం అంటున్నాడు. కిందటి అధ్యాయంలో కృష్ణుడు ఇది విద్యలలోకెల్లా గొప్పది, చాలా రహస్యమైనదని అన్నాడు. అందుకనే ఇక్కడ అర్జునుడు చాలా గొప్పదైన, రహస్యమైన, అధ్యాత్మము అని పేరు గల విద్యను నాకు చెప్పావు. నీవు చెప్పినది ఎంతా శ్రద్ధగా విన్నాను. దీనితో నా అజ్ఞానము నశించింది, నాలోని మోహము తొలగిపోయింది, నాకు జ్ఞానం వచ్చింది అని అన్నాడు. ఈ శ్లోకంలో వాడిన ఆధ్యాత్మ విద్య అనే పదాన్ని చూద్దాము. ఈ ప్రపంచంలో మనం ఎన్నో విద్యలు నేర్చుకుంటున్నాం. ధనం సంపాదించడానికి, మానసిక వికాసానికి, వినోదానికి, మనసుకు ఆహ్లాదం కలగడానికి ఎన్నో విద్యలు ఉన్నాయి. ఈ విద్యలు, వాటి వలన కలిగే ఆనందము, సుఖము, శాంతి అన్నీ పరిమితాలు. కానీ
ఆధ్యాత్మ విద్య మాత్రము నిరంతర సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మానవులను జనన మరణ దుఃఖం నుండి బయటపడేస్తుంది. నా మీద ఉన్న అనుగ్రహంతో నాకు ఈ అద్భుతమైన ఆధ్యాత్మ విద్యను బోధించావు అని అన్నాడు అర్జునుడు. అంటే అర్జునుడు కృష్ణుడి తన బంధువే అని కాకుండా ఆధ్యాత్మ గురువుగా, పరమాత్మ స్వరూపినిగా అంగీకరించాడు. ఆయన బోధనలు విన్నాడు, జీర్ణం చేసుకున్నాడు. ఇప్పటిదాకా ఈ యుద్ధంలో నా తాతలు, తండ్రులు, గురువులు, బంధువులు ఉన్నారు, వారినందరినీ నేనే చంపాలి, దాని వలన కులక్షయం అవుతుంది, వర్ణ సంకరం కలుగుతుంది అనే అజ్ఞానాన్ని, మోహాన్ని పోగొట్టుకున్నాడు. ఈ దేహము నేను కాదు, నేను వేరు, దేహం వేరు. దేహానికి జనన మరణాలున్నాయి, కానీ దేహంలో ఉన్న ఆత్మకు కాదు. ఆత్మకు చావు పుట్టుకలు, వృద్ధి క్షయములు లేవు అనే జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అర్జునుడు ఇంకో మాట కూడా అన్నాడు. ఇదంతా ఏదో నీ గొప్ప చెప్పుకోవడానికి కాదు, నా మీద నీకు ఉన్న పరిపూర్ణ అనుగ్రహం వలన నాకు చెప్పావు అని ఎంతో వినయంగా అన్నాడు. గురువు పట్ల అటువంటి వినయం శిష్యుడికి ఉండాలి. ఎందుకంటే కృష్ణుడు ఈ ఆధ్యాత్మ అనే పేరు గల బోధ చేయకముందు అర్జునుడు తీవ్రమైన మానసిక సంక్షోభంలో ఉన్నాడు. అతనిలో ఆలోచించే శక్తి నశించింది. చేతిలో గాంధీవం కూడా పట్టుకోలేని పరిస్థితి. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ స్థితి తొలగిపోయింది. కృష్ణుడు చెప్పిన పరమమైన మాటలతో, అత్యంత రహస్యమైన బోధనలతో అర్జునుడిలోని మోహం నశించింది. దాని ఫలితంగా జ్ఞానోదయం అయింది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. తామర రేకుల వంటి కన్నులు గల ఓ కృష్ణ, నీ వలన జీవరాశుల యొక్క ఉత్పత్తి, వినాశము, వీటి గురించి, అవ్యయమైన నీ యొక్క మహత్తు గురించి నేను సవిస్తరంగా విన్నాను. మీరు విస్తారంగా చెప్పడం వలన నాకు చక్కగా అర్థమయ్యింది. నేను పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. దీని వలన నాకు జ్ఞానం కలిగింది అని అంటున్నాడు అర్జునుడు. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓ పురుషోత్తమ, నీ గురించి నీవు చెప్పినది అంతా యథార్థము అని నేను నమ్ముతున్నాను. కానీ కేవలం వినడమే కాదు, చూడాలని కూడా ఉంది. నీ అనంతమైన అద్భుతమైన విశ్వరూపమును చూడాలని కోరికగా ఉంది పరమేశ్వర, నాకు చూపించవా. ఇప్పుడు అర్జునుడు అసలు విషయం బయటపెట్టాడు. అందుకని ముందు కృష్ణుని ఓ పరమేశ్వర, పురుషోత్తమ అని సంబోధించాడు. ఓ పురుషోత్తమ, నీ గురించి అంటే పరమాత్మతత్వం గురించి నీవు చెప్పావు. చెప్పినది అంతా నేను విన్నాను, విన్నది నమ్మాను, బాగానే ఉంది. కానీ విన్నదంతా ఒకసారి చూపిస్తే సరిపోతుంది కదా, ఒకసారి చూస్తే గాని పూర్తి నమ్మకము, విశ్వాసం కలగదు కదా అని అంటున్నాడు అర్జునుడు. మనకు సాక్ష్యాలు రెండు రకాలు, ప్రత్యక్ష సాక్ష్యము, పరోక్ష సాక్ష్యము. ప్రత్యక్ష సాక్ష్యము అంటే ఎదురుగా చూసి తెలుసుకోవడం. పరోక్ష సాక్ష్యం అంటే ఎవరో చెప్పినది విని దానిని చెప్పడము. ఇప్పటిదాకా కృష్ణుని నోటి వెంట ఎన్నో విషయాలను విన్నాడు, నమ్మాను అంటున్నాడు. కానీ ఒక మూల ఏదో ఒక అనుమానం, ఇవన్నీ నిజమా కాదా అని. అందుకని నువ్వు చెప్పిన విషయాలు కాస్త చూపించవయ్యా అంటున్నాడు. అంటే ఆడియో వర్షన్ విన్నాను, విజువల్స్ కూడా చూపిస్తే పూర్తి నమ్మకం కలుగుతుంది అని చెప్పగానే చెబుతున్నాడు అర్జునుడు. మనం కూడా అంతే కదా, కళ్ళతో చూస్తేనే గాని దేనిని నమ్మం, అదే అంటున్నాడు అర్జునుడు. ఈ విషయాన్ని మరో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా అర్జునుడు భౌతిక ప్రపంచాన్నే చూచాడు, కళ్ళకు కనబడేదే చూచాడు, నమ్మాడు. ఇప్పుడు కృష్ణుడు ఆధ్యాత్మ బోధనలు చేశాడు. ఈ ఆధ్యాత్మ బోధనలకు సంబంధించిన విషయాలు అర్జునుడు చూడలేదు, కాబట్టి అర్థం కావడం లేదు. అందుకని ఓ పరమేశ్వర, నీ ఐశ్వర్యవంతమైన విభూతులతో కూడిన రూపాన్ని చూడదలుచుకున్నాను. అది కూడా చూస్తే నేను విన్నదానికి, చూచిన దానికి చక్కగా సమన్వయం కుదురుతుంది. కాబట్టి నీ ఆధ్యాత్మ సంబంధమైన రూపమును నాకు చూడాలని ఉంది అని వేడుకున్నాడు అర్జునుడు.